రైట్, ఈరోజు సాక్షిలో బ్యానర్ వార్తగా సర్కారు బడికి తాళం అనే శీర్షికతో అయితే బ్యానర్ వార్తనైతే రాశారు. దీని ఉద్దేశం ఏంటంటే మనకు స్కూల్స్ సంఖ్యను తగ్గించే విధంగా కూటమి సర్కార్ అయితే అడుగులు వేస్తున్నట్లయితే ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి అయితే 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల 32,596 స్కూల్లో చదువుతున్న పిల్లలపై ఈ ప్రభావం అనేది పడుతుందట. కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా మూతబడినట్లే స్కూళ్లు అనేది ఈ వార్తలో ఉంది. 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. భారీగా స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఎంఈఓల ద్వారా టీచర్లపై సర్కారు ఒత్తిడిని తీసుకొస్తుంది. పాఠశాల కమిటీలతో చెప్పాల్సిన బాధ్యత టీచర్లదేనని వాళ్ళ మీదే పెట్టింది. లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్లు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఒక షరతు కూడా విధించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు ఆ నిర్వాహకాలకు పరాకాష్ఠగా తాజా అడుగులంటూ వీరు వార్తనైతే రాశారు. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ కున్నటువంటి కమిటీ ఉంటాయి, పేరెంట్స్ కమిటీలు అనమాట. ఆ పేరెంట్స్ ని ఒప్పించి ఈ స్కూల్స్ ని విలీనం చేస్తున్నాం, మీరు కూడా సహకరించండి అని అని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ కమిటీకి పరిపాలనా కమిటీకి ఈ టీచర్లే వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత ఇండైరెక్ట్ గా వాళ్ళ మీదే పెట్టింది. లేదంటే కలెక్టర్ ఎదుట దీనికి సంజాషి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉందన్నమాట. అయితే జగన్ తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఈ సర్కారు తీవ్ర వ్యతిరేకంగా ఉందని, జగన్ మీద అక్కస్సుతోనే సర్కారు బడికి ఇలా తాళం వేస్తుంది. నాడు నేడు స్కూళ్ళకి పేరుతో స్కూల్ని డెవలప్ చేసే పనులు కూడా ఇప్పటికే ఆపేసిందని చెప్పేసి ఈ వార్తలు ప్రధానంగా రాసుకొచ్చారనమాట.